నమస్తే. ప్రభుత్వం ఎంతో క్రియాశీలకంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఏం తీసుకున్న నిర్ణయం అనంటే, విద్యుత్ శాఖ వాళ్ళు ఏదైతే విద్యుత్ స్తంభాలకు సంబంధించి విద్యుత్ స్తంభాల పైన ఇష్టానుసారంగా ఇంటర్నెట్ కేబుల్స్‌ను ఏసుకొని పోతా ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ కేబుల్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. వైర్లు కుప్పలు తెగి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి గత నెలలో ఒక నిర్ణయం తీసుకొని ఇంటర్నెట్ కేబుల్స్‌ను దాదాపు ఒకే రోజు 2 లక్షల పై చిలుకు ఇంటర్నెట్ కేబుల్‌లను కట్ చేసుకుంటూ పోయారు. దానిపైన ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనంటే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతా ఉన్న న్యూస్‌లు ఏంది అనంటే కేబుల్ కట్టింగ్‌పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి సిఫారసులు ట్విట్టర్ వేదికగా బయటికి కనబడతా ఉన్నాయి. అనధికారికంగా కేబుల్లను కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేబుల్ టీవీ రంగం పాటుగా ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించినటువంటి తీవ్రంగా అంటే టీవీలు చూసేటువంటి వాళ్ళకి కావచ్చు, టీవీ కేబుల్స్ కావచ్చు, లేదనుకుంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసుకు సంబంధించినటువంటి కేబుల్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇంపాక్ట్ పడుతుందట. ఇంటర్నెట్ సేవలు సరైనటువంటి సమయంలో అందట్లేదట. అంతేకాకుండా కేబుల్ కట్టింగ్తో వ్యాపారాలు కమర్షియల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా మీకు చూపిస్తాను నేను. ట్విట్టర్ వేదికగా ఎంతమంది ఇట్స్ లాట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ లాట్స్ మై జాబ్ అని చెప్పేసి చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. డిఫాల్ట్గా ఇంటర్నెట్ వైఫల్యాల వల్ల ఇక్కడ చూసుకోండి మీరు ఎంతమందికి సంబంధించినటువంటి ట్విట్టర్ కనపడతా ఉన్నాయి. ఇంటర్నెట్ కేబుల్స్ని వీటిని ట్విట్టర్ వేదికగా పెడతా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కరెంట్ డిపార్ట్మెంటు TGSPDCL అంటే తెలంగాణ విద్యుత్ సంబంధించినటువంటి వాళ్ళకి పెడతా ఉన్నారు. దీంట్లో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్నెట్ కేబుల్లను కట్ చేసుకుంటూ వెళ్తున్న విద్యుత్ సిబ్బంది, దానికి సంబంధించిన దాదాపు 2 గంటలు నుంచి 2 గంటల్లో దాదాపు 40,000 కంపెనీలకు దాంతోపాటుగా జిరాక్స్ సెంటర్లకు, దాంతోపాటుగా ఇంకోవైపు మనం చూసుకుంటే కార్పొరేట్ కంపెనీలు, దీంట్లో ఏమేమి నెట్వర్క్స్ అంటే యాక్ట్, అదేవిధంగా జియో అండ్ దాంతోపాటుగా ఎయిర్టెల్ కంపెనీలకు సంబంధించినటువంటి నెట్వర్క్లను ఇష్టానుసారంగా తొలగించడం వల్ల విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించడం వల్ల చాలా కంపెనీస్ లాస్ అవుతున్నాయంట. దాంతోపాటుగా సుమారుగా ఒక 40,000 కంపెనీలు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో చాలామంది ఉద్యోగాలు కూడా పోయినాయని చెప్పేసి ట్విట్టర్ వేదికగా కూడా పోస్టులు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా విద్యుత్ శాఖ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ కేబుల్ కట్ చేయడం, ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేయడం వల్ల కంప్లీట్గా కూడా చాలా వరకు ఇబ్బందులు లోడెత్తుతా ఉన్నాయి. కేబుల్స్ కట్టింగ్ పేరు మీద కొన్ని టీవీకి సంబంధించినటువంటి అంటే మనకు కేబుల్ నెట్వర్క్ ద్వారా కూడా కొన్ని ఛానల్స్ వస్తూ ఉంటాయి. హ్యాత్వే, బ్రైట్వే, SSC ఇట్లాంటి కేబుల్ నెట్వర్క్స్ అన్ని కూడా కొన్ని ఉన్నాయి. ఈ కేబుల్ నెట్వర్క్స్ కూడా వాళ్ళు చూసుకోకుండా కట్ చేసేస్తున్నారట విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందట అంటే నిత్యం కూడా ఇంటర్నెట్తో యాక్సెస్ ఉన్నవాళ్ళు అండ్ దాంతోపాటుగా టీవీతో రిలేటెడ్గా ఉన్నవాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారట. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాలు కూడా పోయినాయట. ఇంటర్నెట్ లేదన్న కారణంతో. ఇది ఫండింగ్ అనిపించచ్చు కానీ నిజంగానే పోయినాయట. సుమారుగా 40,000 కంపెనీలు, 20,000 జిరాక్స్ సెంటర్లు కూడా మూతలు పడ్డాయట. దాదాపు ఇంటర్నెట్ వారం 10 రోజుల నుంచి లేక. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎత్తుతా ఉన్నాయి. వెంటనే విద్యుత్ శాఖ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్ తీసేస్తా ఉన్నాం, ఇంటర్నెట్ కేబుల్స్ ఈ ఏరియాలో తొలగిస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొలగించండి. ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు తొలగించడం వల్ల పెద్ద ఎత్తున కూడా మాకు ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకోవట్లేదు. ఇష్టానుసారంగా మీ ఇంటర్నెట్ కేబుల్స్ కోసం మీరు కట్ చేస్తూ ఉన్నారు. సరే జరుగుతుంది, అంతర్యం జరుగుతూ ఉంది. కేబుల్ నెట్వర్క్స్ ఇష్టానుసారంగా కేబుల్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ కట్టడం, వాటిని తెగిపోవడం, అవి మీద పడడం, వాటికి కరెంట్ షాక్ రావడం, దానివల్ల ప్రాణాలు కోల్పోవడం, చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మీరు కట్ చేయండి. లేదనుకుంటే మాలాంటి ఉద్యోగులకు, ఇంటర్నెట్తో యాక్సెస్ అయ్యి పనిచేసుకునేటువంటి వాళ్ళకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకు, దాంతోపాటుగా ఇంటర్నెట్తోనే అనేక సత్సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్స్ వేదికగా. ఇదంతా కూడా రియల్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.